బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పొన్నం ట్యాక్సులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఓవర్లోడ్ లారీలను అధికారులు ఆపడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఫ్లైఏజ్ తరలిస్తున్నారని అన్నారు. 50 లక్షల దాకా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని విమర్శించారు. నీకు తగులుతుంది రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అని తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా అధికారులని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, దయచేసి ఇవి వెంటనే ఆపండి. ఇది మీరు వెంటనే ఇంకొక 3-4 డేస్లో కూడా ఇట్లనే లారీలు నడిచినాయి అంటే మాత్రం ఇట్ విల్ బీ అ సీరియస్ ఇష్యూ. ఇంకా రేపు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే దీనికి బాధ్యులు మేము కాదు, ప్రజలు గారు. దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, దీనికి బాధ్యులు డిటిసిలు, దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆర్టీఓలే అవుతారు. ఎందుకంటే ఓ 3-4 డేస్ తర్వాత మీరు ఇంకా దీన్ని చదువుకోకపోతే ఎక్కడికక్కడ మా కార్యకర్తలు అడ్డుకుంటారు. మీరు చేసే డ్యూటీ మా కార్యకర్తలు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా దీన్ని వెంటనే ఆపాలే. దీన్ని ఆపాలంటే నేను పనికి ఆపమంటలేను. యాజ్ పర్ నార్మ్స్, యాజ్ పర్ రూల్స్ ప్రకారం పోవాలి తప్పితే మంత్రి గారికో జేబులు నింపడానికి కాదు. రోజుకి 300 లారీలు అంటే రోజుకి 50 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఇదానే వచ్చిన 6 నెలల్లో మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి? 6 నెలలు కాలే. ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. మీ అందరు లైవ్గా వీడియో విన్నారు. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు పంచనిస్తే మంచిగా ఉండదు అని బెదిరిస్తాడు. నోటిద్దులా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దాంతోపాటు సైదాపూర్ మండలంలో ఒక గ్రామంలో ఒక పేద గౌడ బిడ్డ ఉంటాడు. ఆ గౌడ బిడ్డని ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు తిడతాడు. ఇలా మంత్రియా ఇంకేంటిదైనా లేకుంటే స్టేజ్ మీద ఉంటాడు, కార్యకర్తల కడుపులో డిషూమ్ 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 అని కుదురుతాడు. అరే వాట్ ఈస్ దిస్? ప్రెస్ మీడియాలో పోతాడు. ప్రెస్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ అడితే అంటాడు. అరే ఇదేంటి భయ్, వాట్ ఈస్ దిస్? అంటే ఇంత జోకర్ అయిపోయిండు. ఈ స్కామ్ గ్రేస్ని నిజంగా కాంగ్రెస్ స్కామ్ గ్రేస్గా మారిపోయింది.